సినిమా గురించి వాళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అందరూ మనకంటే బాగా డైలాగులు కూడా ఇవాళకి కూడా అందులో ఉన్న డైలాగులు చాలామంది ఉపయోగించుకున్నారు. చాలా సందర్భాలు అదే మాట మాట్లాడుతూ ఉంటారు. ఇడు మగాడు రా బుజ్జి, అది హైలైట్. అది దట్ ఈస్ ద సిగ్నేచర్ డైలాగ్ ఆఫ్ యువర్ ఫిల్మ్. ఫైట్ అయిన తర్వాత అతను అడుగుతాడు పక్కన, ఏంటండి ఇంత ఇదిగా చేశాడు, అసలు ఏమీ ఇది చేసినట్లేదు, సైలెంట్గా చేశాడేంటి ఇది అంటే, రే బుజ్జి ఆడు మగాడురా. అసలు ఆ మాటకి వాల్యూ ఎంత వాల్యూ వచ్చిందో, ఆ సినిమా అయిన తర్వాత ఎంతమంది ఆ డైలాగ్ని ఉపయోగించారో కూడా చెప్పడానికి లేదు. అంత చాలా ఉన్నాయి ఎట్లాంటి హైలైట్స్. ముఖ్యంగా మరి బ్రహ్మానందం గారు వచ్చిన కాడి నుంచి ఆ క్యారెక్టరు అన్నీ కూడా హైలైట్స్ ఉన్నాయి. తప్పనిసరిగా ఈ జనరేషన్ వాళ్ళున్న యంగర్ జనరేషన్ అందరూ కూడా థియేటర్స్లో చూడండి. ఈ థియేటర్లో పెద్ద స్క్రీన్ మీద, బిగ్ స్క్రీన్ మీద చూస్తే మీకు ఆ క్వాలిటీ కానీ ఆ సినిమాని కానీ ఇవాళ కొత్త సినిమా వచ్చినట్టుగా అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఈ సినిమాని చూడమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, ఈ సినిమా మీకు థియేట్రికల్ రిలీజ్ కంటే కూడా తర్వాత శాటిలైట్స్లో మంచి లాభాలు తెచ్చింది. సెకండ్ టైం మీరు దాన్ని చేసినప్పుడు అని అంటారు. అది అసలు ఫస్ట్ టైం స్క్రీన్లో డిసప్పాయింట్ చేయటం, తర్వాత శాటిలైట్లో మంచి లాభాలు తెచ్చిపెట్టడం అనేటువంటిది ఎలా అనిపించింది మీకు? హౌ యూ ఎంజాయ్డ్ దట్ సక్సెస్ ఆన్ ద స్మాల్ స్క్రీన్? సినిమా చూసిన తర్వాత అందరూ కూడా, నేను ఫస్ట్ మేమెవరం కూడా చూడలే, సెన్సార్లో చూశారు ఒక ఆయన, చూసి ఫోన్ చేసి చెప్పారు, అయ్యా ఇంగ్లీష్ పిక్చర్ లాగా ఉందండి, ఎస్పెషల్లీ ఆ ఫైనల్ క్లైమాక్స్ ఫైట్ చూస్తే మాత్రం తెలుగులో ఇంతవరకు అలాంటి ఫైట్ రాలేదు, చూడలేదు, అంత అద్భుతంగా చేశారు, చాలా పెద్ద హిట్ అవుద్దండి అన్నారు. తర్వాత మేమందరం కూడా థియేటర్లో చూడటం మనందరిలాగానే. ఎందుకంటే మెడ్రాస్లో ప్రొడక్షన్లో ఉన్నప్పుడు సినిమా రిలీజ్ తమిళనాడులో రిలీజ్ అయ్యేది కాదు కాబట్టి అందరికీ కూడా ప్రివ్యూ షోస్ చేసి మన ఫ్రెండ్స్ని, ప్రెస్ని అందరిని కూడా పిలిచి చూపించేవాళ్ళం బిఫోర్ రిలీజ్. కానీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది కాబట్టి మనం ముందే రిలీజ్ చేసి ముందే అందరికీ చూపించేసేస్తే దాంట్లో చామ్ ఉండదు, మళ్ళీ ఒక్కోసారి నెగిటివ్ టాక్ కూడా స్ప్రెడ్ అయిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి చేయట్లేదు. ఈ సినిమా గురించి మీరు అన్నట్టుగా మేమందరం ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో చేయలే. సినిమా నిజంగా చాలా అద్భుతంగా చేసినప్పటికీ కూడా మీరు అన్నట్టుగా పెద్ద నష్టాలలాగా అది ఏం కాదు, యావరేజ్గా మాకందరికీ కూడా మాకేం పెద్ద నష్టాలు లేకుండానే జరిగింది. తర్వాత రిలీజుల్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియా దాని మీద వచ్చిన దాని కానీ దాన్ని వరల్డ్ రైట్స్ అమ్మిన సందర్భంగా వచ్చినప్పుడు కానీ అక్కడ కట్టిన ఇంట్లో రీషూటింగ్ చాలామంది షూటింగ్ చేసుకున్న సందర్భం కానీ అన్నీ వచ్చినాయి. టోటల్గా మేము ఫైనాన్షియల్గా మాత్రం ఒక్క రూపాయి కూడా లాస్ అవ్వలేదు. చాలా మంచి పేరు వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా అతడు నిర్మాత అంటారు. ఇప్పుడు యంగర్ చేసిన పిల్లలకి జైబేరి అన్ని చాలా సినిమాలు తీశారని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అది అతడి సినిమా చూసామంటే చూశాను అతడు ఈయనే ప్రొడ్యూస్ చేసిందని చెప్తుంటే నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది. జయబేరి అనగానే దాదాపు 25 చిత్రాలు నిర్మించినటువంటి ఒక పెద్ద సంస్థ. ఆ రోజున వారాయిల అబ్బాయి దగ్గర నుంచి మొదలుకొని 25 ఫిలిమ్స్, ఓతండ్రి తీర్పు దగ్గర నుంచి పెళ్ళాం ఊరు వెళ్తే, పెళ్ళాం చెప్తే వినాలి, ఇలాంటి ఎన్నెన్నో సినిమాలు తీశారు. బట్ దిస్ ఫిలిం స్టాండ్స్ యాజ్ ద ఐకాన్ ఆఫ్ యువర్ బ్యానర్ అనేంత ఇదిగా అనిపించింది. ఆ మేకింగ్ స్టార్ట్ చేసినప్పుడు కానీ తర్వాత కానీ మీ బ్యానర్కి వచ్చిన ప్రతిష్ట ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అంటే నిజంగా మేము తీసిన 25 సినిమాలలో 24 సినిమాలు ఒక ఎత్తు అయితే అతడు ఒక ఎత్తు. టెక్నికల్గా అద్భుతంగా చేశారు. అప్పటికి టెక్నాలజీ మనకు అంత అడ్వాన్స్గా లేదు, కానీ ఆ సినిమాలో మాత్రం టెక్నాలజీగా కూడా చాలా అడ్వాన్స్డ్గా చేసాం. సౌండ్ సిస్టంలో కానీ ఎవ్రీథింగ్. అసలు కామెడీ, ఎస్పెషల్ అయిన అద్భుతమైన కామెడీ, మాటలు. ఎందుకంటే త్రివిక్రమ శ్రీనివాస్ గారు పెట్టింది పేరు మాటలకి చేయటంలో. 10 మాటల్లో చెప్పదలసిన ఆయన్ని ఒక్క మాటలో ఎలా చెప్పాలి అని తెలుసుకొని చెప్పి తీసేటు గొప్ప వ్యక్తి. డైలాగ్ చిన్న డైలాగ్ లాగా ఉంటుంది. క్లైమాక్స్లో మీరు చూశారు, గుర్తు ఉంటుంది. ఆఖరిలో బయలుదేరి వెళ్తానని చెప్పి అందరి దగ్గర పర్మిషన్ తీసుకొని బయలుదేరుతాను అన్నప్పుడు హీరోయిన్ కూడా వచ్చి హీరో దగ్గరికి నేను కూడా వస్తాను నీతో అంటుంది. ఒకే ఒక్క మాట అంటాడు, మళ్ళీ నేనే వస్తాను అని వెళ్ళిపోతాడు. మామూలుగా అయితే ఒక పెద్ద సీన్ పెట్టాలి, నేను రావాలి, నువ్వు లేకుండా నేను ఉండలేను, సావైనా బతుకుతాను నీతోటి, ఇట్లాంటి ఓ పెద్ద డైలాగులు చెప్పి ఆయన ఏదో చెప్పి అదో పెద్ద సీన్ లాగా చేస్తాను ఒక్కటే మాట మీద. అంటే దాని మీద ఇంపాక్ట్ రావాలో ఆ ఒక్క మాటలో వచ్చేది. అలా మాటల మాంత్రికుడు చాలా అద్భుతంగా చేశారు. ఇంత మంచి సినిమాలో మీరు ఎంత మంచి నటులై ఉండి మీరు ఎంత సీనియర్ యాక్టర్ అని మీరు ఎందుకు యాక్ట్ చేయలేదు సార్?
నాకు వేషం లేదండి. ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా నేను మొట్టమొదటి ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు సినిమా సక్సెస్ అయిన తర్వాత ఇక సెటిల్ అవుతాము అనుకున్నప్పుడు మా ఆవిడ నాకు ఒక కండిషన్ పెట్టింది. మీరు ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఫలానా సినిమాలో యాక్ట్ చేశానండి, ఇదిగోనండి నా ఆల్బమ్, నా ఫోటో ఇదివ్వండి, నాకు వేషం ఇవ్వండి అని మాత్రం మీరు అడగకూడదు అని చెప్పి మా ఆవిడ కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ నేను ఈ రోజుకి కూడా మెయింటైన్ చేస్తూ వచ్చాను. అలాగే కొన్ని సెల్ఫ్ రెగ్యులేషన్స్ కూడా ఇంపోజ్ చేసుకున్నాను నాకు నేనుగా. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు తాకూడదు, జోదు వాడకూడదు, రేసులకు వెళ్ళకూడదు, తర్వాత ఇంకా మిగిలిన కార్యక్రమాలు ఏవి ఉండకూడదు అని చెప్పి 100% నేను అనుకున్నవన్నీ కూడా పాటించాను. అంటే ఈ మధ్య ఇప్పుడు కూడా పాటిస్తున్నామంటే అవన్నీ పాటిస్తున్నా, కానీ అప్పుడప్పుడు మాత్రం మా గురుగారు నాగేశ్వరరావు గారు ఇచ్చిన సలహాతో అప్పుడప్పుడు తీసుకుంటా ఉండవయ్యా, 2 పెగ్గలు తీసుకో, మంచిది ఆరోగ్యానికి. 60 ఏళ్ళు దాటిన తర్వాత కొంచెం నర్వ్స్ వీక్ అవుతాయి, మరి అది యాక్టివైజ్ అవ్వాలంటే అప్పుడప్పుడు తీసుకోవాలని అన్నారు. అన్న తర్వాత ఏదో మొదలుపెట్టాం. తర్వాత నాకు కొంచెం ఇదవలే. 1 నెల రోజుల తర్వాత ఇప్పుడు అడిగారు తీసుకుంటున్నావా అని. లేదండి, నేను ఇంటికి వెళ్ళేటప్పటికే 9 అవుతుంది, అప్పుడు స్నానం చేసి అక్కడ మందు పెట్టి కూర్చొని అది అయ్యి భోజనం అంటే 12 గంట అయిపోతుంది, పొద్దున్నే వరకు కూడా స్పాయిల్ అవుతుందండి. లేదండి అనగానే తర్వాత ఇక అప్పటి నుంచి ఎప్పుడన్నా పార్టీస్లో మాత్రం తీసుకుంటూ ఉంటాను. సార్, అతడు సినిమా గురించి చెప్పుకోవాలంటే అతడు సెట్ గురించి కూడా బాగా చెప్పుకుంటూ ఉంటారు. అప్పట్లో ఆ సెట్ ఎంత అయింది సార్ బడ్జెట్ దానికి ఆ సెట్ వేయడానికి? అసలుకి చాలా అయిందండి. ఎంత అయిందో అన్నది నాకు ఇప్పుడు ఇవాళ లెక్కలు గుర్తులేవు కదండి. ఆ రోజుల్లో చాలా ఎక్కువ కష్టమైంది. అందుకనే అంత కష్టపడి అంత పెద్ద ఇల్లు కట్టాం, బ్రహ్మాండంగా పర్మనెంట్గా ఉండేటట్టుగా మొత్తం ఐరన్ స్ట్రక్చర్స్ మీద కట్టాం. అది మామూలుగా ప్లైవుడ్ల మీద వేసి ఇదే కాకుండా ఇచ్చి ఇది పర్మనెంట్గా ఉంచాలి ఇది. దాంతోపాటు స్టూడియో కూడా చేద్దామన్న ఆలోచన అప్పుడే వచ్చింది. ఇల్లు ఉంచుదాం, ఇంటితో పాటు మిగిలిన హాస్పిటళ్ళు, కోర్టు, మిడిల్ క్లాస్ హౌసెస్ ఇవన్నీ కట్టి చేద్దాం గార్డెన్ స్టూడియోలో కానీ అనుకున్నాం. కానీ మా ఆశ ఔటర్ రింగ్ రోడ్ వచ్చి తీసుకెళ్ళిపోయింది. అతడు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు, కానీ భవిష్యత్తులో మరి అతడు పార్ట్ 2 ఏమన్నా చేస్తే ఎవరితో చేస్తారు? ఏమన్నా ఒక పార్ట్ 2 తీస్తే డెఫినెట్గా మళ్ళీ అదే డైరెక్టర్ అదే హీరోయే తప్ప ఇంకొకళ్ళు మారిస్తే జనం ఒప్పుకోరు అసలు. అందుకని డెఫినెట్గా మరి హీరో గారు త్రివిక్రమ్ గారు కనుక డేట్లు ఇచ్చి చేద్దామని కనుక అంటే 100% జైబరి నిర్మిస్తుంది అది పార్ట్ 2. ఎందుకంటే అది చాలా ఉంది నెక్స్ట్ చేయటానికి కూడా. అందుకే అప్పట్లో కాకపోతే ఏంటంటే 2 సినిమాలుగా యాక్షన్ సినిమాలు పార్ట్ 2 పార్ట్ 3 లేవు కాబట్టి అప్పుడు అంతటితో ఆగిపోయింది అది. బట్ తీస్తే ఇప్పుడు కూడా బోల్డ్ మంచి సబ్జెక్ట్ అవుద్ది, ఆ కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్ అవుద్ది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా యంగ్స్టర్స్ కూడా అందరూ చూసి రేపు వాళ్ళు కూడా పార్ట్ 2 వస్తే బాగుంటుందండి అని అంటే డెఫినెట్గా తీస్తాం. సార్, ఒక్కసారి మహేష్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారు, ముఖ్యంగా చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీస్ చేయించడం చాలా. సో ఆ ప్లాన్, ఆ ఐడియా ఎవరికి వచ్చింది సార్ అసలు మహేష్ ఫౌండేషన్ గురించి? సార్ అండ్ మేడం సార్ వాళ్ళే స్టార్ట్ చేద్దాం అనుకున్నారండి. తర్వాత వీఆర్ ఇంటూ పార్ట్ ఆఫ్ ద ఫౌండేషన్ అనమాట. ఇప్పుడు అతడు రిలీజ్ తర్వాత కూడా దీనికి వచ్చినటువంటి అమౌంట్ కూడా దానికి మళ్ళీ సార్ ఇదే కాదు సార్, ముందున్న రిలీజ్ అన్నీ కూడా ఫౌండేషన్కి వచ్చినాయి సార్. అన్నీ దాని ద్వారానే మనం ఎడ్యుకేషన్ స్పాన్సర్షిప్ చేసిన ఏం చేసినా సరే త్రూ ద ఫండ్స్ ఆఫ్ రిలీజెస్ వన్ ఆఫ్ ద ఫండ్ రైజింగ్ సార్ మాకు. యాక్చువల్లీ చాలామంది ఏంటంటే నాకు కొంతమంది ఫోన్ చేస్తుంటారు మీడియా వాళ్ళకి, ఎలా అంటే సార్ మేము పాపకు బాగాలేదు ఇట్లా ఉంది, ఫౌండేషన్ సంప్రదించాలి ఏంటి అంటే ఎలా సార్? అసలు మన వెబ్సైట్ ఉంది సార్, యాక్చువల్లీ మన అఫీషియల్ వెబ్సైట్ ఉంది. ఇందాక చెప్పినట్టు మహేష్ బాబు foundation.org వెళ్ళి అందులో మనకి కాంటాక్ట్ అస్ అని ఒక పేజ్ ఉంది సార్. అందులోకి వెళ్ళి రిక్వెస్ట్ రైజ్ చేసి వాళ్ళ హార్ట్ రిలేటెడ్ ఉంటాయి కదా సార్, ఆ రిపోర్ట్స్ అన్నీ పెడితే మన టీం వాళ్ళని కాంటాక్ట్ అవుతుంది సార్. జితేంద్ర, చాలా సినిమాలు మహేష్ బాబు గారి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు అతడు సెలెక్ట్ చేసుకోవడానికి రిలీజ్కి ప్రత్యేక కారణం ఏంటి జితేంద్ర? అంటే ఆ ఫ్యామిలీతో మీకున్న అనుబంధం మాకు తెలుసు. యాజ్ ఎ ఫ్యాన్గా, యాజ్ ఎ కృష్ణ గారి అభిమానిగా, మహేష్ బాబు అభిమానిగా, యూ హ్యావ్ ఎ లాంగ్ జర్నీ విత్ హిమ్. ఇప్పుడు పర్టికులర్గా ఈ సినిమాని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? నాకు ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ రిలీజ్ అప్పటి నుంచి కూడా ఈ సినిమా అంటే చాలా ఇష్టం అండి. ఒక్క నిమిషం. నాకు ఇది రిలీజులు అవుతున్నప్పుడు అప్పటి నుంచి కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో మనం అతడు రిలీజ్ చేద్దామని ప్రపోజల్లో ఉండి కాంటాక్ట్ చేయటం. అట్లా ఏ స్థాయి సక్సెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఏమండి, ఏ స్థాయి సక్సెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే రిలీజుల్లో పోకిరి
ఇవన్నీ కూడా చాలా పెద్ద ఇప్పుడు సెన్సేషన్ వరకు రిలీజ్ అయిన రిలీజ్ సినిమాలన్నింటిలోకి హైయెస్ట్ థియేటర్స్లో రిలీజ్ చేస్తాము, హైయెస్ట్ రెవెన్యూ కూడా చూస్తామండి. కంగ్రాట్స్ సార్. మీతో ఒకటే లాస్ట్ క్వశ్చన్ సార్ మురళీమోహన్ గారు. ఇవాళ మీరు ఒక పెద్ద సెన్సేషన్ అనౌన్స్మెంట్ చేశారు. 25 చిత్రాల ప్రతిష్టాత్మక జైభేరి బ్యానరు అతడు దగ్గర బ్రేక్ అయింది, నాట ఆగిపోలేదు, బ్రేక్ అయింది. ఆ కంటిన్యూటీ కొనసాగించడానికి మీ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశారు ఈ రోజున. దట్ ఈస్ ఎ వెరీ ఇంత ఈ సందర్భంగా ఆ అనౌన్స్మెంట్ అనేటువంటిది అగైన్ డూ యూ థింక్ దట్ ద సేమ్ గ్లోరీ ఆఫ్ అండ్ ద లెగసీ ఆఫ్ జైబేరి విల్ కంటిన్యూ విత్ హర్ ఆర్ విత్ యూ ఆల్? యా, విత్ హర్ అంటే అందరూ ఫ్యామిలీయే కదా, మేమందరూ కూడా ఒకే ఫ్యామిలీ కాబట్టి డెఫినెట్గా షీ విల్ టేక్ లీడ్ డెఫినెట్గా. ఎందుకంటే అద్భుతమైన నాలెడ్జ్ ఉంది సినిమా ఇండస్ట్రీ గురించి. మరి దాదాపుగా 8 సంవత్సరాల పాటు అక్కడ అమెరికాలో ఉండి, లాస్ ఏంజల్స్లో ఉండి, సినిమా పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీస్లో ఉండి, వాళ్ళు ఏ సినిమా గురించి చెప్పినా, ఇంగ్లీష్ సినిమాలు కానీ ఏ సినిమా గురించి చెప్పినా కూడా ఇమ్మీడియట్గా దాని గురించి చెప్తుంది. మన ఇండియన్ ఫిలిమ్స్ కూడా మలయాళం ఏ సినిమా రిలీజ్ అయిన రోజు సినిమాలు చూస్తూనే ఉంటుంది. కొత్త సినిమాలు కానీ ఓటీటీలో వచ్చాయి కానీ అన్నీ కూడా సినిమాలలో చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే వాటి గురించి కూడా సినిమా ఒక్కోసారి నాకు అర్థం కాకపోతే పెదనాన్న గారు ఈ సినిమా చూడండి చాలా బాగుంటుంది అని చెప్పి ముందు అవుట్లైన్ చెప్పమంటే అవుట్లైన్ చెప్పేస్తుంది. సినిమా కథ చూసినట్టే, సినిమా చూసినట్టే ఉంటుంది, అంత బాగా. షీ గాట్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. బాగా సక్సెస్ అవుద్దని, అవ్వాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. అలాగే మీ అందరి ఆశీస్సులు, ప్రేక్షక మహాశైల ఆశీస్సులు కూడా ఉంటే జైభేరి మళ్ళీ జైభేరి మోగిస్తుంది. నిర్మాణ వారసులు వచ్చారు. మురళీమోహన్ గారు నమస్కారం సార్. మెయిన్ అంటే అతడు సినిమా అంతకుముందు అసలు ఎన్నిసార్లు చూసినా తరగతి తెలియలేదు. అయితే ఈ సినిమా మెయిన్ అంతకుముందు చాలా సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ సినిమాలుగా చాలా సినిమాలు వచ్చినాయి. అవి కూడా సక్సెస్ అయినా కానీ కాస్ట్ ఫెయిల్యూర్ వచ్చినాయి. ఆ కోవకు చెందిన సినిమాగా ఇది అప్పట్లో చెప్పుకునేవారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? నిజంగా ఒక కొత్త సినిమా రిలీజ్ అయిన తర్వాత డివైడెడ్ టాక్స్ వస్తూ ఉంటాయి కదా, దాని మూలంగా కొంతమంది చూశారు కానీ ఎక్కువ మంది చూడలేకపోయారు. అవును. కానీ టీవీలో చూసిన తర్వాత ఈ సినిమా ఇంత గొప్ప సినిమానా, అబ్బో ఎంత బాగుందో, కామెడీ బాగుంది. ఇప్పటికి చాలామంది ఇప్పుడు కూడా చెప్తారు, ఏమంటే టీవీలో ఇప్పటికి వస్తున్నా కూడా మళ్ళీ చూస్తామండి మేము, అంత ఇంట్రెస్టెడ్ అన్నారు. మరి అలాంటి సినిమాని ఇవాళ అప్గ్రేడ్ చేసి, ఇవాళ టెక్నాలజీకి సరిపడగా దీనిని ఇది చేసి రిలీజ్ చేస్తుంది. వీళ్ళందరూ కూడా చాలా అసలు ఎంత ఇదిగా ఉన్నట్టు దాదాపు 1 year నుంచి అడుగుతున్నారు. లేదండి మేము బాగా చేస్తామండి, ఆల్రెడీ ఈ సినిమాలు చేసామండి అది చెప్పి అడిగితే, సరే మన జిల్లా వాళ్ళు అని చెప్పి ఒక ఆత్మీయతతో కానీ డెఫినెట్గా ఇచ్చాం. మీరు చాలా సినిమాలకి నాకు తెలిసి కొన్ని సినిమాలకి రేట్ని ఇచ్చిన సందర్భాలు ఉంటాయి. కృష్ణ గారు అయితే చాలా సినిమాలకి ఇచ్చారు. అలాగే ఈ సినిమాకి ఎస్పెషల్లీ అప్పట్లో టాక్ ఉండేది, మన మహేష్ బాబు గారు త్రివిక్రమ్ కూడా తీసుకున్న రిమ్యూనరేషన్ కొంత తిరిగి ఇచ్చారని అప్పుడు అనుకునేవారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది తిరిగి ఇవ్వాల్సిన అవసరం రాలేదండి. డెఫినెట్గా అది నష్టపోయినడితే తిరిగి కూడా ఇచ్చి ఉండేవాళ్ళం. అస్సలు ఎవరో నష్టపోవాలి, కొనుక్కున్న వాళ్ళందరూ కూడా బాగానే సాటిస్ఫై అయ్యారు. సరే, మహేష్ బాబు గారు మెయిన్ ఇప్పుడున్న రిలీజ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఆయన ప్రూవ్ చేసుకున్నారు. వరుసగా మొన్న కలేజా సినిమా అసలు డిజాస్టర్ అనే సినిమా, అప్పుడు ఎవడో చూడని సినిమా రిలీజ్లో కోట్లు కలెక్ట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు మహేష్ బాబు ఈ సినిమా రావటం, సో ఆ రికార్డ్ మళ్ళీ బ్రేక్ చేస్తుంది. ఇందాక ఆయన కూడా చెప్పారు. సో ఈ వరవడి గురించి ఒక సీనియర్ నిర్మాతగా, సీనియర్ ఆర్టిస్ట్గా మీరు ఏం చెప్తారు ఈ కొత్త వరవడి గురించి? అంటే ఇదివరకటికి ఇప్పటికి తేడా ఏంటంటే, ఇదివరకు ఓన్లీ థియేటర్స్కి వెళ్ళి చూడటమే సినిమా చూడాలంటే. మళ్ళీ టీవీలో వచ్చిన తర్వాత టీవీలో చూసినా కూడా 6 నెలల తర్వాత 8 నెలల తర్వాత ఇచ్చేవాళ్ళు రైట్స్. ఇవాళ రోజున ఏమవుతుందంటే వితిన్ 4 weeksలోనే సినిమా ఇచ్చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదివరకు సినిమా అంటే 100 రోజులు ఆడింది, 200 ఆడింది, 300 ఆడింది, సంవత్సరం ఆడింది అని అనుకునేవాళ్ళం. ఇవాళ ఆ రోజులు లేవు, ఆ పరిస్థితులు లేవు. ఫస్ట్ 3 daysలో ఎంత వస్తుందో కలెక్షన్, మెయిన్ కలెక్షన్ అదే. ఆ తర్వాత వచ్చేదంతా రన్నింగు కలెక్షన్, అది వేరే విషయం అయినా ఇప్పటికీ కూడా. ఇవాళ టెక్నికల్గా డెవలప్ అయిన తర్వాత ఈ సినిమాని ఎంతోమంది యంగ్స్టర్స్ కూడా చూశారు కాబట్టి బిగ్ స్క్రీన్లో ఈ సినిమా చూస్తే ఎలా ఉంటుంది, డెఫినెట్గా మనందరం కూడా చూడాలి అని యంగ్స్టర్స్ కూడా ఎక్కువ కూడా మనలాంటి వాళ్ళు, మన ఏజ్ గ్రూప్ మనం చూసేదాన్ని మరి యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాలి అనేది చాలా ఉత్సాహంగా ఉన్నారు. డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుంది. ఈ రిలీజ్ సినిమాల వల్ల ఇప్పుడు కష్టపడి చేసిన సినిమాలు
పోటీగా ఆపోజిట్ వచ్చే సినిమాల కంటే రిలీజ్ సినిమాలే ఎక్కువ బాగా పోటీ పడుతున్నాయి. నిజంగా ఈ సినిమాల కంటే రెవెన్యూ షేరింగ్ హౌస్ఫుల్ ఈ సినిమా అవుతుంది, కానీ ప్రజెంట్ తీసిన సినిమాలు హౌస్ఫుల్ కావట్లేదు. సో చిన్న నిర్మాతలు ఇలా ఇప్పుడు చేస్తున్న వాళ్ళు కూడా కొంచెం అభ్యంతరం వ్యక్తం చేస్తారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలన్నింటినీ కూడా థియేటర్స్కి రప్పించుకోగలగాలి. ఇవాళ చాలా సినిమాలకి థియేటర్కి రావట్లేదు. ఎందుకని రావట్లేదు అంటే టికెట్ రేట్లు పెరగటం ఒకటైతే, ట్రాన్స్పోర్ట్ బోర్డు అంతా పెరిగిపోవటం ఒకటైతే, థియేటర్కి వెళ్ళిన తర్వాత సైకిల్ స్టాండ్ కానీ, స్కూటర్ స్టాండ్ కానీ, కారు స్టాండ్ కానీ వాటికి బోర్డు అంత డబ్బులు కట్టడం ఒక పక్కన అయితే, ఇంటర్వెల్ వచ్చినప్పుడు ఈ పిల్లలందరూ కూడా పాప్కార్న్ కావాలనో, ఇంకోటి కాఫీ కావాలనో, కూల్ డ్రింక్ కావాలనో, పెప్సీ కావాలనో అడుగుతూ ఉంటారు. అవన్నీ తలకి మించిన భారం అయిపోతుంది. ఒక మధ్యతరగతి అతను ఓ ఫ్యామిలీలో 4 పిల్లల్ని కలిసి వాళ్ళు భార్యాభర్త కలిసి సినిమాకి వెళ్తే, సినిమాకి వెళ్ళే టికెట్ల ఖర్చు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు కంటే థియేటర్లో ఖర్చు ఎక్కువైపోయింది. దీని గురించి చాలామంది, పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న కూడా అన్నారు, బయట మార్కెట్లో ఏ రేటుకి అమ్ముతున్నారో థియేటర్స్లో కూడా అయ్యేటట్టుగా చేస్తామని. థియేటర్స్కి రాకపోతే జనం వాళ్ళు ఏమవుతుందంటే గిట్టుబాటు అవ్వట్లేదు. ఎన్నో థియేటర్లు ఉన్నాయి మనకి. ఇప్పుడు మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాత మల్టీప్లెక్స్లు కొంత సేవ్ చేసింది. మల్టీప్లెక్స్కి బాగానే వస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా. ఈ సినిమాని కూడా ఎక్కువగా మల్టీప్లెక్స్లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. టోటల్గా మల్టీప్లెక్స్లు రావాలి, సినిమాలు చూడాలి. థియేటర్లో చూసిన దానికి మీరు టీవీలో ఇంట్లో కూర్చొని చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా చూడండి, రోరింగ్ సక్సెస్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఆ రోజుల్లోనే టెక్నికల్గా అద్భుతంగా తీశారు. ఇవాళ అప్గ్రేడ్ చేయడం కూడా ప్రసాద్ రాయ్ వాళ్ళు ప్రెస్టీజియస్గా తీసుకొని దీన్ని అన్ని రకాలుగా కూడా అప్గ్రేడ్ చేయడంలో చాలా బాగా చేశారు. మంచి సినిమా అవుతుంది. సార్, ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 years అయింది సార్. దాదాపుగా 20 years అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు తెలుగు సినిమా చాలా మారిపోయింది. సో అంటే ఆ టైంలో, ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో ఇది టెక్నికల్గా కానీ కంటెంట్ పరంగా కానీ చాలా స్ట్రాంగ్ మూవీ. ఇప్పటికీ ఈ 20 yearsలో రిలీజ్ అయిన సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అతడు డెఫినెట్గా. సో ఆ టైంలో ఈ సినిమా చాలా అడ్వాన్స్డ్ స్క్రీన్ ప్లే కానీ, అడ్వాన్స్ అంటే చాలా కంటెంట్ చాలా స్ట్రాంగ్ ఉండడం కానీ వల్లనే ఈరోజు వరకు కంటెంట్కు చాలా వాల్యూ ఇస్తుంది. సో ఇప్పుడు అంటే చాలా అడ్వాన్స్డ్ ఉండటం వల్ల అప్పుడు థియేటర్లో పే చేయలేదు. ఇప్పుడు ఒకవేళ ఈ కంటెంట్తో ఇప్పుడున్న టెక్నాలజీ తోడై వస్తే ఖచ్చితంగా ఈ సినిమా వన్ ఆఫ్ ద అంటే టాప్ మూవీస్లో ఉండేదని మీరు అనుకుంటున్నారు. థియేటర్లో ఇప్పుడు అయితే బాగా పే చేసేదని ఫీల్ అవుతున్నారు. డెఫినెట్గా రండి. ఎందుకంటే ఇవాళ రిలీజ్ అయినా కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ మాకున్నాయి. ఆ రోజుల్లో బాగా అడ్వాన్స్డ్, ఇంకో 10 ఏళ్ల తర్వాత తీయాల్సిన సినిమాని ఎర్లీగా తీసామనే ఫీలింగ్ కూడా వచ్చింది మా అందరికి కూడా, చూసిన వాళ్ళకి కూడా. తర్వాత ఒకసారి ఏదో సందర్భంగా చక్రపాణి గారి దగ్గర, నాగిరెడ్డి గారి చక్రపాణి గారు తెలుసు కదా, విజయ ప్రొడక్షన్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో మీద మా సినిమా 100 రోజులు ఆడిందండి అన్నాడు. ఏంటి మీ సినిమా 100 రోజులు ఆడిందా అన్నాడు. అవును సార్ అన్నాడు. అంటే రిలీజ్ అయిన థియేటర్లోనే ఆడిందా అన్నా అంట. లేదండి కొన్ని థియేటర్స్లో షిఫ్టింగ్లు చేసామండి, కొన్నింటిలో మార్నింగ్ షోలు వేసామండి అన్నాడు. ఆ విధంగా చెప్పాలంటే మా విజయ ప్రొడక్షన్ మేము తీసిన మా ఆయబజార్ కానీ మేము సినిమాలు కానీ 30 సంవత్సరాల నుంచి ఆడుతున్నాయి. ఏదో ఒక రోజున ఏదో థియేటర్లో ఆ సినిమాలు ఆడుతూనే ఉంటాయి మాయి. మరి మేము చేసుకోవాలి 30 ఏళ్ళ ఫంక్షన్, 100 రోజుల ఫంక్షన్ కాదు అని చెప్పి అన్నారట. అట్లా మరి వాటి రోజున రీ రన్స్ రావాలి. క్లాసిక్స్ ఇవన్నీ కూడా మంచి క్లాసిక్ ఫిల్మ్స్లో వన్ ఆఫ్ ద క్లాసిక్ పిక్చర్, మోడర్న్గా తీసిన క్లాసిక్ ఫిల్మ్ ఇది. మురళీమోహన్ గారు సార్ ఇటు సార్ సార్ ఒకప్పుడు మీ టైంలో ప్రొడ్యూసర్కే చాలా సినిమా మీద గ్రిప్ అనేది చాలా ఎక్కువ ఉండేది, ప్రొడక్షన్ మీద కానీ అన్నిటి మీద. ఇప్పుడు అంటారా ఇప్పుడు చాలా తగ్గింది. ఇప్పుడు అందరికీ తెలిసిందే అది. ఒక రకంగా అతడు అనేది మధ్య టైం అది. అప్పట్లో మీ టైంలో ప్రొడక్షన్ మీద మీకు ఎంత గ్రిప్ ఉండేది అతడు ప్రొడక్షన్ మీద? యాక్చువల్గా అతను ప్రొడక్షన్ అప్పుడు మేము రియల్ ఎస్టేట్లో కూడా కొంచెం బాగా బిజీ అవటం ఒకటి మేము అన్నాం అనమాట. అది ఎందుకంటే ఆ టెక్నాలజీకి ఇంకా మేము అడాప్ట్ కాలేదు అందుకని డైరెక్ట్ గారిని అడిగాం అనమాట. సార్ మీరే మీకు ఏం కావాలో మీకు ప్రొడక్షన్ వాళ్ళందరినీ కూడా ఇస్తాం, ఇది మీరే ప్లాన్ చేయండి, మీరు ఎలా తీయాలనుకున్నారో అలా తీయండి. ఎందుకంటే మేము ఇందులో ఇంటర్ఫియర్ అయ్యి మా క్లాస్లో మాది ఓల్డ్ స్కూల్ లాగా ఉంటుంది, మీరు ఇవాళ ఉన్న న్యూ టెక్నాలజీతో మీరు అనుకున్న ప్రకారం చేయాలంటే మీరే తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు చేశారు. అయితే వాళ్ళకి మాకు తేడా ఏంటంటే మేము షెడ్యూల్ వేసుకొని షెడ్యూల్ ప్రకారం తీసుకొని కరెక్ట్గా అనుకున్నట్టుగా రిలీజ్ చేయగలిగాలో అనుకున్న బడ్జెట్ ప్రకారం అయ్యేది. మరి టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత ఇదైన తర్వాత ఎందుకంటే కొత్తగా చూపించాలి. ఒక ఫైట్ కోసం అని మరి అంత ఖర్చు పెట్టగలిగామంటే
అది ఆ టెక్నాలజీ రాబట్టి కదా దానికి అంత బాగా సక్సెస్ అయింది. మరి అందుకని ఆ బాధ్యతలన్నీ వాళ్ళకే అప్పగించాం. వాళ్ళు అనుకున్నట్టే చేశారు కాబట్టి లేట్ అయింది. మీకు అవ్వకుండా 2 years ఖర్చు మీద ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉందండి? ఏమండి? ఖర్చు ఎక్కువైంది తక్కువైందని ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉందా? డిసప్పాయింట్మెంట్ ఏం లేదు. ఎందుకంటే మేము ఆ సినిమాని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలా కావాలనుకున్నారో అలా చేయాలండి అని అనుకున్నాం. ఆయనకి ఫుల్గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం డైరెక్టర్ గారికి కూడా. అండ్ ఇప్పుడు ప్రొడక్షన్లో మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నారు మీరు. అప్పటికి అతడు టైంకి ఇప్పటికి అసలు ప్రొడక్షన్ అనే దానికి సంబంధం లేదు. ఇప్పుడు పెద్ద హీరోతో సినిమా తీయాలంటే మీరు అడ్వాన్స్ ఇచ్చి చాలా సంవత్సరాలు మర్చిపోవాలి. ఈ కొత్త ఒరవడికి లేకపోతే కొత్త సిస్టమ్కి మురళీమోహన్ గారు సెట్ అవుతారా? అదే ఇప్పుడు మాకు దాదాపుగా ఈ 2 ఏళ్ల బట్టి సినిమా తీద్దామని అనుకుంటూనే ఇదే మీకు వచ్చిన అనుమానమే నాకు కూడా వచ్చింది. ఇవాళ మనంతా కావడం ఓల్డ్ టెక్నిక్, పాత రోజుల్లో ఉన్న పాత యాక్టింగు, పాత సన్నివేశాలు ఇవన్నీ కూడా ఇవాళ టెక్నాలజీ మారిపోయింది. ఇదివరకు ఏంటంటే తెలుగు సినిమా అంటే కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయ్యేది, కొద్దిగా కర్ణాటకలో ఆడేది, కొద్దిగా ఒరిస్సాలోనో నార్త్ ఇండియానో కొద్ది వాడేది. ఇవాళ తెలుగు సినిమా అనేది వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిపోయింది. ఇవాళ వరల్డ్ వైడ్గా సినిమాని సక్సెస్ అవుతుంది. ఇవాళ ఇక్కడ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసామో అమెరికాలోనూ అదే అవుతుంది, యూకేలోనూ అలాగే అవుతుంది, ఆస్ట్రేలియాలో అలాగే అవుతుంది, ఎక్కడైనా కూడా. ఇవాళ టెక్నాలజీ మారిన తర్వాత వరల్డ్ సినిమాతో మనం పోటీ పడేటప్పుడు ఆ లెవెల్లో తీయాలి మనం కూడా. అలా తీయకుండా ఇదివరకులాగా ఏదో బడ్జెట్ పాత సినిమా బ్లాక్ అండ్ వైట్లో తీసినట్టుగా 3 లక్షలు 5 లక్షలు తీద్దామని అనుకుంటే వాళ్ళు ఎవరు చూడరు, థియేటర్ కూడా రారు. అందుకని టెక్నాలజీని మనం డెవలప్ చేసుకొని దాన్ని ఆ లెవెల్లో తీసినప్పుడే మనం వరల్డ్ సినిమాతో పోటీ పడగలుగుతాం. ఆల్ ది బెస్ట్ సార్. ఇందులో నాజర్ గారి క్యారెక్టర్కి శోభన్ బాబు గారిని అడిగారు, బ్లాంక్ చెక్ కూడా ఇస్తానంటే కూడా ఒప్పుకోలేదన్నారు. అది ఎలా సార్? అది శోభన్ బాబు గారు అంతకుముందు మాతో ముగ్గురు మిత్రులు సినిమాలు తీశారు, అది కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఇది తర్వాత ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన సినిమాలు యాక్ట్ చేయడం మానేశారు. ఇక చాలు నాకు వేసిన రోజులు హీరోలు వేస్తాను తప్ప ఇంకోటి వేయను అన్నట్టుగా ఆయన మానేశారు. ఈ సబ్జెక్టు కథ చెప్పిన తర్వాత నాజర్ గారు వేసిన క్యారెక్టరు శోభన్ బాబు గారు అయితే బాగుంటుంది అని చెప్పి మాకు ఆలోచన వచ్చింది. డైరెక్టర్ గారిని కూడా అడిగితే ఇంకేముండే ఆయన వేస్తే ఇంకా అంతకంటే కావాల్సిందేంటి అన్నారు. సరే నేను డైరెక్ట్గా అడగటానికి మొహమాటపడి మా మేకప్ మ్యాన్ రాముని పిలిచి, రాముని వెళ్ళి అడుగు. అప్పటికి మేము మెడ్రాస్ హైదరాబాద్ వచ్చేసాం, ఆయన ఇంకా అక్కడ మెడ్రాస్లోనే ఉన్నారు. ఓ బ్లాంక్ చెక్ ఇచ్చి పంపించాను. రెమ్యూనరేషన్ ఆయన ఎంత అనుకుంటే అంత రాసుకోమనండి. రెమ్యూనరేషన్ ఎంత అని అడగట్లేదు, దాని గురించి పేరవట్లేదు. బట్ ఈ క్యారెక్టర్ ఆయన చేస్తే అంటే కొంచెం ఏజ్డ్ క్యారెక్టర్ లాగా ఉన్నా కూడా సినిమాకి చాలా వాల్యూ పెరుగుద్ది, కథకు చాలా ఇంపార్టెన్స్ పెరుగుద్ది, ఆ క్యారెక్టర్కి విపరీతమైన ఇంపార్టెన్స్ వస్తుంది అని చెప్పి అనుకొని పంపిస్తే ఆయన ఫోన్ చేసి, సారీ మురళీమోహన్ గారు ఏమనుకోవద్దు, నేను శోభన్ బాబు అని ఎవరైనా గుర్తు తెచ్చుకోగానే నేను హీరోగా ఉన్నప్పుడు ఎలా అందంగా ఎలా టిప్ టాప్గా డ్రెస్సులు వేసుకొని ఎలా చేశానో అలాగే నన్ను గుర్తుంచుకోవాలి తప్ప ఒక తండ్రిగానో తాతగానో లేకపోతే ఒక రోగిస్ట్గానో అట్లాంటి క్యారెక్టర్ నేను చేయదలుచుకోలేదు, ఏమనుకోవద్దు. ఇది క్యారెక్టర్ మంచి సినిమా అయ్యి ఉంటుంది, మంచి లేకపోతే మీరు తీరు డెఫినెట్గా మంచి క్యారెక్టర్ కూడా అయ్యి ఉంటుంది, లేకపోతే నన్ను అడగరు, కానీ ఏమనుకోవద్దు నేను చేయలేను అని చెప్పి అన్నారు ఆయన. మురళీమోహన్ గారు, సార్ అతడు తెలుగు సినిమాకి ఒక కొత్త మార్కెట్ని, ఓవర్సీస్ మార్కెట్ని ఓపెన్ చేసింది. అంతకుముందు వరకు ఆ మార్కెట్ పెద్దగా లేదు, ఉందో లేదో కూడా తెలియదు మాకైతే. కానీ అతడి తర్వాత ఓవర్సీస్ మార్కెట్ అనేది ఒకటి ఓపెన్ అయింది. అంటే తెలుగులో మిక్స్డ్ రిపోర్ట్ ఉన్న ఓవర్సీస్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అతడు. దాంతోపాటు అతడు మీకు మా టీవీలో అంటే ఎక్కువ సార్లు ప్లే అయిన ఒక సినిమాగా కూడా ఒక రికార్డ్ని క్రియేట్ చేసింది. అంటే ఆ టైంలో ఈ సినిమా యొక్క క్యాలిబర్ని కరెక్ట్గా గేజ్ చేయలేకపోయాము అనేది ఏమైనా ఉందా ప్రమోషన్స్ విషయంలో కానీ? ఏమైనా ప్రమోషన్ విషయంలో అట్లాంటిది ఏమీ లేదు కానండి, ప్రజల్లో ఆ ఎక్స్పెక్టేషన్ లేదు ఈ సినిమా టెక్నికల్గా ఇంత బాగుంటుంది అనేది. ఇది మామూలుగా రెగ్యులర్ సినిమాల్లో ఒక సినిమాలాగా చూశారు. ఇందాక రమేష్ గారితో దగ్గర మాట్లాడేటప్పుడు కూడా సినిమా ఎండింగ్ తెలుసుగా, క్లైమాక్స్ అనేప్పటికీ మనకు బ్రహ్మాండంగా ఫైట్లు గీట్లు అవన్నీ ఉండిపోయి మొత్తం హీరోయిన్లు అందరూ గెలుచుకోవటం ఒక ఇదిలా ఉంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తే మాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ ఫైట్ అయ్యి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం ఆ ఊరికి అన్నారే తప్ప మళ్ళీ మిగిలినంత రావటం అది లేకుండా అంటే ఒక కొత్త రకంగా తీశారు. మీరు అన్నట్టు ఇండియాలో కంటే కూడా
ఓవర్సీస్లో చాలా పెద్ద హిట్ అయింది, చాలామంది చూశారు. తర్వాత ఇవన్నీ చూసి సక్సెస్ వచ్చి మంచి పేరు వచ్చిన తర్వాత టీవీల్లో చాలామంది చూశారు. టీవీల్లో కూడా మీరు అన్నట్టు మా టీవీలో చాలా హయ్యెస్ట్ టైమ్స్ టెలికాస్ట్ అయిన సినిమా ఏది అంటే అతడే. సరే, అంటే ఎస్బీపీ గారి డబ్బింగ్ అనేది నాజర్ గారి క్యారెక్టర్కి ప్రాణం పోస్తుంది. త్రివిక్రమ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తూ అక్కడ మేము షూటింగ్ లొకేషన్లో చెయ్యని సీన్ని కూడా ఎస్బీపీ గారు ఒకటి యాడ్ చేశారు. మహేష్ బాబు గారు కాళ్ళకి దండం పెడుతున్నప్పుడు జాగ్రత్త అంటారు, అది యాక్చువల్గా ఒరిజినల్గా లేదు, ఎస్బీపీ గారు యాడ్ చేశారన్నది. ఇప్పుడు ఎస్బీపీ గారు మన మధ్యన లేరు, కానీ ఆయన వాయిస్ని మళ్ళీ ఆయన డబ్బింగ్ వాయిస్ని ఒక 20 years తర్వాత వినబోతున్నాం. అలా ఏం చెప్తారు సార్ ఆయన గురించి? నాకు కరెక్ట్గా అర్థం కాలేదు. అంటే ఒక కొత్త వర్డ్ని యాడ్ చేశారు, అంటే షూటింగ్లో లేనిది, స్క్రిప్ట్లో లేనిది ఎస్పీబీ గారు డబ్బింగ్లో ఒకటి యాడ్ చేశారు మహేష్ బాబు నాజర్ గారిది. సో అది ఒక కొత్త, మేము అనుకోలేదు, కానీ ఎస్పీబీ గారు యాడ్ చేయడం వల్ల సీన్ చాలా ఫుల్ఫిల్మెంట్ అయింది అని అన్నారు త్రివిక్రమ్ గారు. సో ఎస్పీబీ గారి వాయిస్ అనేది నాజర్ గారి క్యారెక్టర్కి ఒక ప్రాణం పోసింది. సో అప్పుడు ఎస్పీబీ గారు మన మధ్య లేరు, కానీ ఆయన వాయిస్ని మళ్ళీ ఒక 20 years తర్వాత మనం మళ్ళీ చూడబోతున్నాం మీ అతడు రిలీజ్గా. సో ఎస్పీబీ గారిని గుర్తు చేసుకుంటే ఈ సందర్భంగా ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ అప్గ్రేడ్ చేసిన దాంట్లో నాకు పెద్దగా అసలు నేను ఇన్వాల్వ్ కాలేదు, ప్రియాంకయ్య ఇన్వాల్వ్ అయింది. ఈ ప్రశ్నకి సమాధానం ఆవిడ చెప్పాలి, కానీ నేను పెద్దగా చెప్పలేను. అదే బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పాల్సింది, చాలా గొప్ప వ్యక్తి. నిన్ననే మాకు రాజమండ్రి నుంచి మా వాళ్ళు ఫోన్ చేశారు, రాజమండ్రిలో బాలుగారి విగ్రహం పెడుతున్నామండి, గోదావరి ఒడ్డున ఘంటసాల గారి విగ్రహం పక్కన పెడుతున్నామని చెప్పి మీరు మెసేజ్ కావాలండి అంటే నేను పంపించాను వాళ్ళకి. ఒక అద్భుతమైన గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారు. అంటే గాంధీ సినిమాకి డబ్బింగ్ చెప్పాడు బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు ఎవరన్నా విన్నారో లేదో నాకు తెలీదు. నేను చూడగానే ఆ సినిమా, గాంధీ సినిమా చూసిన తర్వాత ఇమ్మీడియట్గా బాలుగారికి ఫోన్ చేసి, ఆ క్యారెక్టర్కి ప్రాణం పోశారు సార్ మీరు, ఎవరో మన ఇండియన్ కానీ ఒక వ్యక్తి, ఒక ఫారిన్ యాక్టర్ యాక్ట్ చేసిన దాన్ని మీరు డబ్బింగ్ ఎక్కడా కూడా అసలు చిన్న లిప్ మూమెంట్లో తేడా కానీ ఎక్స్ప్రెషన్లో తేడా కానీ లేకుండా చేశారు, హైలైట్ అండి, ఎక్సలెంట్ అండి అని చెప్పడం జరిగింది. అలాగే మరి ఆయన అద్భుతమైన వ్యక్తి. ఇవాళ ఆ డైలాగులు, ఆ డబ్బింగ్ను మార్చిని ఏం మారవండి, అవి సౌండ్ సిస్టమ్స్ మారుతాయి తప్ప అవి ఏం మారవు. కానీ బాలుగారు అలాంటి మహనీయుడిని కరోనా వచ్చి పట్టుకుపోయిందనే దాని మీద అందరం కూడా చాలా బాధపడ్డాం. ఆయన ఉండుంటే ఇంకో 10 ఏళ్ళ పాటు ఇంకా బ్రహ్మాండంగా పాడుతూ ఉండేవారు ఆయన. యా సార్, మురళీమోహన్ గారు మళ్ళీ సినిమాలు తీస్తూ ఉంటున్నారు, కథలు ఏమన్నా వినటం జరిగిందా, ఇప్పుడు వస్తున్న సినిమాలను అబ్జర్వ్ చేయటం జరిగిందా, మీ దగ్గర ఎవరన్నా అడ్వాన్స్లో ఉన్నాయా, మీకు చేయాల్సిన వర్క్ ఎవరన్నా బ్యాలెన్స్ ఉన్నారా, ఎలా ఈ ప్లానింగ్ అంతా? అంటే ఇవాళ టెక్నాలజీ రోజు రోజుకి కూడా విపరీతంగా మారిపోతుందండి, సబ్జెక్ట్స్ కూడా మారిపోతాయి. ఇప్పుడు అలాగే పాత సినిమాలు, పౌరాణిక సినిమాలు కూడా కొన్ని ఇవాళ మోడరేట్గా బ్రహ్మాండంగా చేసి వస్తున్నాయి, లేకపోతే ఆ క్యారెక్టర్స్ కొన్ని తీసుకొని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దాంతో ఏమైపోతుందండి, ఎవరన్నా కథ చెప్తామని వచ్చి చెప్తే నేను హీరోగా వేసే రోజుల్లో కథ బతికే ఇప్పుడు చెప్తున్నారు, ఈ సినిమాలు ఈ కథలు కావాలంటే నేను బోల్డ్ ఏం చెప్తానయ్యా. వాళ్ళే కాదు, ఇవాళ టెక్నాలజీగా న్యూ టైప్గా ఇప్పుడు మన ఊరు కుర్రాళ్ళని, మన ఊరు కుర్రాళ్ళేనా తీసింది, అది కాదు మొన్న కమిటీ కుర్రాళ్ళని తీశారు, ఎంత బాగా తీశారు, అందరూ కొత్త వాళ్ళతో ఒక విలేజ్కి మనం ఆ సినిమా చూస్తుంటే ఆ విలేజ్కి వెళ్ళిపోయి మన విలేజ్లో మనం తిరిగాము చూసాము అనేటటువంటి ఒక భావం కలిగేట చిన్న బడ్జెట్లో తీశారు, అద్భుతంగా సక్సెస్ అయింది. అలా తీయాలి అంటే ఆ సబ్జెక్ట్స్ ఆ టైప్ చూసి ఎవరు చెప్పలే నాకు ఇంతవరకు. ఎవరికాళ్ళు అద్భుతమైన సబ్జెక్ట్ అండి అని చెప్తారు, పిలుస్తాం, కథ చెప్తారు. నాకు కథ బాగా నచ్చితే అట్లాగా చక్కగా వింటారు, కథ బాగాలేదు అనిపిస్తే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది నాకు. నేను చెప్తా ముందే, బాబు నాకు కథ నచ్చకపోతే మాత్రం మధ్యలో ఆపేస్తాను, దానికి మీరు ఇష్టం అయితేనే చెప్పండి. బట్ ఇప్పుడు వరకు ఇది భలే ఉంది అనే కథ దొరకలే ఇంతవరకు. ఈ ప్రస్తుతం ఇది అయిన తర్వాత రేపటి నుంచి ఆకాశే పెరుగుతాయి, సార్ నా కథ వినండి సార్, ఇంతవరకు రాని కదండి, ఇది ఎవరో చూపించలేని కదండి అని. అంటే తను ఇవాళ రియల్ ఎస్టేట్లో చాలా బిజీ అండి,
ఇలాంటివి ఏమైనా వస్తే నాకు ఖాళీగా ఉన్నాను కాబట్టి నేనే విని ప్రియాంక ఇది బాగుందమ్మా నువ్వు విను అని చెప్తాను తప్ప ఆవిడ టైం నేను స్పాయిల్ చేయలేను. మీ సినిమాల్లో ఇప్పుడు రీమేక్ ట్రెండ్ నడుస్తుంది కదా, ఈ రీమేక్ ట్రెండ్ నడుస్తుంది కదా, మీ సినిమాల్లో రీమేక్ చేసి ఇట్లా రిలీజ్ చేయాలంటే ఏ సినిమాని ప్రిఫర్ చేస్తారు? ఓతండి తీర్పు చేస్తారండి. ఇవాళకి కూడా అది సబ్జెక్టు, ఇవాళ ప్రతి ఇంట్లో కూడా ఉన్న సబ్జెక్ట్ అది సమస్య. ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే, ఎక్సలెంట్ సబ్జెక్టు, చాలా పెద్ద హిట్ అయింది. మాకు అన్ని రకాలుగా సినిమాగా సక్సెస్ అయి వచ్చింది, నాకు ఆర్టిస్ట్గా బోల్డెన్ టెలివిజన్ వచ్చింది. మొట్టమొదటగా బెస్ట్ యాక్టర్ అవార్డు, నంది అవార్డు కూడా ఆ సినిమా ద్వారానే వచ్చింది. ఆ సినిమా డెఫినెట్గా తీయాలని తీయొచ్చు. అలాగే చాలామంది వారాల అబ్బాయి గురించి అడిగారు. వారాల అబ్బాయి వాళ్ళు చేస్తే బాగుంటుందండి, ఆ హీరో క్యారెక్టర్ కూడా గొప్ప క్యారెక్టర్ అండి, బాగుంటుందండి. ఇవాళ మరి యంగ్ హీరోస్ ఎవరైనా పెట్టుకొని దాన్ని తీసుకురావచ్చు. అంటే ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు మేము తీసినవి ఎక్కువ. ఇవాళ ఫ్యామిలీ ఓరియంట్ కంటే కొత్త టెక్నాలజీతో కొత్త సబ్జెక్ట్స్ తోటే చేయాలి అనేది ఎక్కువ ఆలోచన. ఇప్పుడు రామదండ అది ఎప్పుడు ఎన్నిసార్లు తీసినా అది అవుద్ది. మనకి తెలుగులో ఒక చిన్న సామెత ఉండేది, ఆ సామెతగా సేయింగ్ యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ ఫైటింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అని. అదే బేసు దానికి ఆ సినిమాకి. అది సినిమా తమిళ్లో రిలీజ్ అయింది. మొట్టమొదటి బాలచంద్ర గారి బ్యానర్ నుంచి తీశారు, హీరోయిన్ లక్ష్మి గారు డైరెక్ట్ చేశారు. అది సినిమా చూశాను, ఫస్ట్ డే వెళ్ళి చూశాను. నేను చూసి నాకు బాగా నచ్చేసింది. బ్రదర్ని పిలిచి కిషోర్ గారిని ఈ సినిమా చూడు ఒకసారి అంటే తను కూడా చూసి బాగుంది అన్నయ్య అన్నాడు. సరే అప్పుడు ఏం చేయాలని బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళాం. ఈ సినిమా రైట్స్ కావాలి సార్, తెలుగులో తీయాలి అంటే అని లక్ష్మి గారి డైరెక్షన్ కావాలండి అన్న. లక్ష్మి గారు చేయరు, నా మాట కాదనలేక ఈ సినిమా చేసింది. అప్పుడే చెప్పింది మళ్ళీ మీరు కూడా అడగొద్దని ఇంకో సినిమా చేయమను అని, నేను హీరోయిన్గానే ఉండదలుచుకున్నాను అని చెప్పి ఆడ అన్నారు. తర్వాత మేము అడిగినా కూడా అదే అన్నారు, సార్ నా హీరోయిన్ కెరియర్ని పాడు చేసుకొని నేను డైరెక్షన్ అని చెప్పి. డైరెక్షన్ అంటే చాలా కాల్ షీట్లు కావాలి. సినిమా సబ్జెక్ట్ మొదలుపెట్టిన కాడి నుంచి రిలీజ్ వరకు ఎవ్రీ మినిట్ ఎవ్రీ క్షణం కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలగాలి. అందుకని అది అలాంటి ఎన్నిసార్లు తీసినా బాగానే ఉంటుంది. ఎందుకు లేరు, బోల్డ్ ముందు ఉన్నారు. సాయి కుమార్ తమ్ముడు అన్నాడు కదా. మురళీమోహన్ గారు సార్, నమస్తే సార్. సార్ ప్రొడ్యూసర్గా చేస్తూనే 94లో ఒక తమిళ సినిమాని మీరు డిస్ట్రిబ్యూట్ చేశారు, సో ఆడవాళ్ళకు మాత్రమే అని. సో ఆ తర్వాత ఎందుకు ఇక్కడ సినిమాలు కానీ లేకపోతే వేరే లాంగ్వేజ్ సినిమాలు కానీ డిస్ట్రిబ్యూట్లో మీరు కంటిన్యూ అవ్వలేకపోయారు, అంటే ఎందుకు ఆగిపోయారు? అంటే అది ఇద్దరు సినిమా అక్కడి. అంతకుముందు ఆ బ్యానర్లో చాలా అద్భుతమైన సినిమాలు వచ్చినాయి, చాలాసార్లు వచ్చినాయి. అవన్నీ కూడా మేము ట్రై చేసాం, మేము తీసుకోవడం కోసం తెలుగులో తీసుకొని డబ్ చేద్దామని. అవి దొరకాలి మాకు. తర్వాత రాజసారి వెళ్ళి అడిగితే ఏమండి ఇన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు ఏంటంటే, నెక్స్ట్ పిక్చర్ మీకు ముందు ఇవాళే నేను కమిట్ అవుతున్నానండి, మీకే ఇస్తానండి అని చెప్పారు. సబ్జెక్ట్ ఏంటో మాకు తెలియదు, సినిమా మేమేం చూడలేదు, ఆల్బమ్ కూడా చూడలేదు. సినిమా ప్రేక్షకుడు ఎప్పుడు చూస్తాడో వాళ్ళతో పాటు మేము చూసాం. సినిమా అది ఏమైందంటే, సినిమా తీసినప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. అది ఎంజీఆర్ గారు కరుణానిధి గారి కథ మీద తీసిన సినిమా అది. అది తర్వాత కొన్ని కట్ చేయాల్సి వచ్చింది అప్పుడున్న పొలిటికల్ ప్రెషర్స్తో. అవన్నీ చేయటం మూలంగా అది సక్సెస్ కాలేదు. బట్ ఇట్స్ ఆల్సో వెరీ వెల్ మేడ్ ఫిల్మ్. సార్ అంటే సోషల్ మీడియాలో ఎక్కువగా కొన్ని గాసిప్స్ వినిపిస్తూ ఉంటాయి సార్, అంటే ఈ పలానా హీరో ఈ సినిమా మిస్ చేసుకున్నాడు, ఆ సినిమా మిస్ చేసుకున్నాడని. అంటే అతడికి వచ్చేసరికి అంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఈ స్టోరీ విన్నారు, కొన్ని కారణాలు చేయలేకపోయారని గాసిప్. అది గాసిప్ అయినా నిజంగా ఆ టైంలో ఆయన ఏమైనా అప్రోచ్ అవ్వటం జరిగిందా? చెప్పండి. సో ఫస్ట్ అతడు సినిమా కథని పవన్ కళ్యాణ్ గారు విన్నారు అనేది సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో నడుస్తున్న, అది గాసిప్ అయినా నిజమేనా? తెలీదు, డెఫినెట్గా నాకు తెలియదు. అది నాకు తెలిసినంతవరకు అది లేదు. మరి తర్వాత వచ్చి పుట్టించిన మాట ఏమో నాకు తెలియదు. కానీ ఈయన చాలా కథలు ఉంటాయి. శోభన్ బాబు గారిని ఈ సినిమా ఇది పొట్టేలు పూర్ణమ సినిమాకి దేవర్ గారు అడిగారు, ఇట్లా పొట్టేలు పూర్ణమ మనం సినిమా తీసాం, ఆ సినిమాలో మీరు వేయాలి సినిమా అంటే, ఆయన సినిమా చూసో సినిమా కథ వినో నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఇది హీరోయిన్ ఇంపార్టెన్స్ సినిమా వద్దు అన్నాడు. అనుకోకుండా అది నాకు వచ్చింది, పెద్ద హిట్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది అది.
అంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారు మీకు సబ్జెక్ట్ చెప్పేటప్పుడే మహేష్ బాబుతో అనేటువంటిది కన్ఫామ్ చేసుకొని చెప్పారా, ముందు సబ్జెక్ట్ విన్న తర్వాత కన్ఫామ్ అయ్యారు? ముందు కథగానే చెప్పారు ఆయన. కథగా చెప్పిన తర్వాత ఎవరితో తీద్దాం అనుకున్నప్పుడు రకరకాల పేర్లు వచ్చిన మాట వాస్తవం. కానీ ఫైనల్గా మరి అప్కమింగ్ అప్పుడు చాలా మంచి, ఎందుకంటే కృష్ణ గారి అబ్బాయి అనేది ఒక ఇమేజ్, చైల్డ్ ఆర్టిస్ట్గా దగ్గర నుంచి అద్భుతంగా చేసిన ఎక్స్పీరియన్సు, తర్వాత అప్పుడు కొన్ని సినిమాలు మంచి హిట్ సినిమాలు వచ్చినాయి కొన్ని, ఇవన్నిటితో చూసుకొని సినిమా బడ్జెట్ కూడా పెద్ద బడ్జెట్ సినిమా అవుతుంది కాబట్టి మహేష్ బాబుని పెట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచన మేము అందరం కలిసి కూర్చొని అనుకొని ఆ విధంగా మహేష్ బాబుని వెంటనే దొరికినాయండి డేట్లో అప్పుడు? వెంటనే ఇచ్చారు. అంటే అడ్వాన్స్గా ఈయన ఆ సినిమా చేసి వస్తానన్నారు కదా, అందుకని ముందే అడ్వాన్స్ కంటే ఒక 2 months బిఫోర్ అంతే. జితేంద్ర, నెక్స్ట్ మహేష్ బాబు సినిమా రీమేక్ అంటూ చేస్తే ఏ సినిమా టేకప్ చేస్తారు? రీ రిలీజ్ అంటే అతిథియా? రెడీగా ఉన్నారా? అది కూడా రెడీగా ఉంది. రేపు కృష్ణ గారి జయంతికి. ఓహో, వెరీ గుడ్. అతని సినిమా చూసా, చాలా బాగుందని చెప్పారు ఆయన. చాలా అసలు ఆయన అంటే మీ ఇద్దరు కూడా క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ అవటం మూలంగా ఎప్పుడు ఏది వచ్చినా బాగుందంటే చాలా బాగుందని. ఇది కూడా ఇందాక ఇద్దరి గురించి వచ్చింది కదా, ఇద్దరు ఇట్లాగ ట్రైలర్ రిలీజ్ చేశాం ముందు. ట్రైలర్ చూసిన రోజునే ఫోన్ చేశాడు, మురళీమోహన్ చాలా చాలా బాగుంది ఈ సినిమా, పెద్ద హిట్ అవుద్ది అని. తర్వాత పెద్ద ఫ్లాప్ అయింది అది. తర్వాత ఆయన అన్నాడు, సినిమాని అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ ముక్కలు చేశారు, కంటిన్యూటీ లేకుండా అయిపోయింది, అందుకని సక్సెస్ అవ్వలేదు, బట్ వెల్ మేడ్ ఫిల్మ్ అండి అని చెప్పాడు ఆయన కూడా. సార్ మురళీమోహన్ గారు సార్ నమస్కారం సార్. సార్ అంటే మీరు చాలాసార్లు అన్నారు చిన్న సినిమాలు బతకాలి, చిన్న సినిమాలు ఆడాలి అని మీరు అన్నారు. కలేజా రీ రిలీజ్ చూసుకుంటే ఒక 4-5 ఫిలిమ్స్ వచ్చాయి. సో కలేజా రీ రిలీజ్కి ఆ ఓవర్లాప్లో ఈ సినిమాలు కూడా పెద్దగా తెలియలేదన్నారు. అండ్ అతడా కూడా వస్తుంది అంటే ఆ రోజు పెద్ద సినిమా భైరవ అని కానీ ఇలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు, కలేజా వల్ల మా సినిమా ఆడలేదని. సో అంటే ఇప్పుడు మళ్ళీ పెద్ద హీరోలతో ఇలా రీ రిలీజులు రావడం వల్ల చిన్న సినిమాలు అనేవి కొంచెం వెనక్కి వెళ్తున్నాయని అంటున్నారు, ఏమంటారు? అంటే మీరు అనుకున్న ఎక్కువ రావట్లేదు కదా, ఎన్ని వచ్చాయి చెప్పండి. ఇప్పుడు దాకా రిలీజ్కి వచ్చిన సినిమాలు ఎన్ని ఉంటాయి? ఓ 10 ఉంటాయా, ఒక 20 ఉంటాయా, అంతే కదా సంవత్సరం. అంతే తప్ప అది చిన్న సినిమాకి ఇది అంటానికి లేదు. సినిమాలో కథలో బలం ఉంటే ఇన్నట్లా. థ్యాంక్ యూ అందరు కూడా థ్యాంక్స్ చెప్తూ, చిన్న సినిమా అనేది సక్సెస్ అవ్వాలనేది డెఫినెట్గా అవ్వాలి సార్. చిన్న సినిమా ఉంటేనే 10 మందికి, కొత్త వాళ్ళకి, చిన్నవాళ్ళకి మరి ఇది పని దొరికేది. పెద్ద సినిమాల్లో పెద్ద యాక్టర్లని, పెద్ద వీళ్ళని లేకపోతే ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి టెక్నీషియన్స్ని అందరిని పెట్టి చేస్తారు తప్ప ఇండస్ట్రీని నమ్ముకొని ఇక్కడే ఉన్న వాళ్ళతో సినిమాలు తీయాలంటే చిన్న సినిమాలు వాళ్ళే తీస్తారు. అందుకని చిన్న సినిమా రావాలి, చిన్న సినిమా బతకాలి.